హలో వ్యూయర్స్, ఇవాళ మనం కాంట్రసెప్షన్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. అసలు కాంట్రసెప్షన్ అంటే ఏంటి అంటే సెక్షువల్ గా యాక్టివ్ గా ఉన్న కపుల్స్ ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న సమయంలో వాడే మెథడ్స్ ని కాంట్రసెప్టివ్ మెథడ్స్ అంటారు. కాంట్రసెప్షన్ వాడడం ద్వారా పిల్లలు పుట్టకుండా ఉండడం జరుగుతుంది. కాంట్రసెప్షన్ కి చాలా మెథడ్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి టెంపరరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్స్. పర్మనెంట్ మెథడ్స్ అంటే ఆల్రెడీ పిల్లలు పుట్టి ఫ్యామిలీ కంప్లీట్ అయిన వారు ఇంకెప్పటికీ పిల్లలు వద్దు అనుకున్న సమయంలో వాడే మెథడ్స్ ని పర్మనెంట్ మెథడ్స్ అంటారు. ఇందులో ముఖ్యంగా ఆడవారికి చేసే ట్యూబెక్టమీ అండ్ మగవారికి చేసే వాసెక్టమీ ఇంక్లూడ్ అవుతాయి. ఈ ట్యూబెక్టమీ అనేది చిన్న సర్జికల్ ప్రొసీజర్. ఇది ఐదర్ ఓపెన్ సర్జరీ ద్వారా కానీ లాప్రోస్కోపీ ద్వారా కానీ చేయడం జరుగుతుంది. అట్లాగే వాసెక్టమీ కూడా చిన్న సర్జికల్ ప్రొసీజర్ లోకల్ అనెస్థీషియాలో చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా టెంపరరీగా ప్రస్తుతానికి పిల్లలొద్దు, ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకుందాము అన్నప్పుడు టెంపరరీ కాంట్రసెప్షన్ వాడడం జరుగుతుంది. టెంపరరీ కాంట్రసెప్షన్ లో కూడా చాలా మెథడ్స్ ఉంటాయి. ఇందులో ఫిజియలాజికల్ ఆర్ న్యాచురల్ మెథడ్స్ అంటే క్యాలెండర్ మెథడ్, కాయిటస్ ఇంటరప్టస్ ఇటువంటివి ఉంటాయి. అంటే క్యాలెండర్ చూసుకొని మీ ఫర్టైల్ డేస్ లో ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేసి మిగతా సేఫ్ డేస్ లో ఇంటర్ కోర్స్ ఉండడాన్ని క్యాలెండర్ మెథడ్ అంటారు. బట్ ఈ న్యాచురల్ మెథడ్స్ క్యాలెండర్ మెథడ్ కానివ్వండి లేదా కాయిటస్ ఇంటరప్టస్ కానివ్వండి, ఇందులో ఫెయిల్యూర్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ టెంపరరీ కాంట్రసెప్టివ్ మెథడ్కి వచ్చేసరికి ఫిజికల్ కాంట్రసెప్షన్ అంటే బ్యారియర్ మెథడ్స్. ఇందులో కాండోమ్స్, మేల్ కాండోమ్స్, ఫీమేల్ కాండోమ్స్ ఇవన్నీ ఫిజికల్ కాంట్రసెప్షన్ కిందకి వస్తాయి. దెన్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రసెప్టివ్ మెథడ్ ఈస్ హార్మోనల్ కాంట్రసెప్షన్. హార్మోనల్ కాంట్రసెప్షన్ లో సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రొటెక్షన్ నియర్లీ 99% వరకు ఉంటుంది. ఇందులో మెయిన్ గా కాంట్రసెప్షన్ ఎట్లా వస్తుంది అంటే ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ హార్మోనల్ కాంట్రసెప్షన్ వాడినప్పుడు ఎగ్ రిలీజ్ జరగదు. అట్లాగే సర్వైకల్ మ్యూకస్ థిక్ గా ఫామ్ అవుతుంది అండ్ గర్భసంచి లోపలి పొర ఎండోమెట్రియం అనేది చాలా పల్చబడిపోతుంది. వీటన్నిటి ద్వారా మనకు ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది. ఇది ఎవరు వాడొచ్చు? హార్మోనల్ కాంట్రసెప్షన్ చాలా సేఫ్ మెడిసిన్. ఇది ఈ మధ్య కాలంలో చాలా లో డోస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఈ హార్మోనల్ కాంట్రసెప్షన్ ఎవరైనా 15-16 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి మీరు మెనోపాజ్ వరకు ఏ ఏజ్ లో అయినా వాడడానికి వీలు పడుతుంది. ఈ కాంట్రసెప్షన్ వలన, హార్మోనల్ కాంట్రసెప్షన్ వలన కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లైక్ హార్మోనల్ కాంట్రసెప్షన్ వలన ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అట్లాగే పెద్ద పేగుకు వచ్చే కోలాన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుందని రుజువైంది. దాంతో పాటు పీరియడ్స్ రెగ్యులర్ గా రావడము, పీరియడ్ సమయంలో బ్లీడింగ్ కంట్రోల్లో ఉండడము, అట్లాగే పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి కూడా చాలా తక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము. సో హార్మోనల్ కాంట్రసెప్షన్ అనేది సేఫ్ గా ప్రతి ఒక్కరూ వాడవచ్చు. కాకపోతే కొన్ని సిచ్యుయేషన్స్ లో మటుకు ఈ హార్మోనల్ కాంట్రసెప్షన్ ని అవాయిడ్ చేయవలసి ఉంటుంది, అంటే వాడకూడదు. వీటిలో ముఖ్యమైనవి మీకు థ్రాంబో ఎంబాలిక్ ఫీచర్స్ ఉంటే, అంటే మీకు మునుపెప్పుడైనా కాళ్లల్లో కానివ్వండి, చేతుల్లో కానివ్వండి రక్తం గడ్డ కట్టినట్టయితే, అట్లాగే స్ట్రోక్ లేదా హార్ట్ అటాక్ అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఇటువంటి హార్మోనల్ టాబ్లెట్స్ ని అవాయిడ్ చేయాలి. అట్లాగే మీకు బీపీ అసలు కంట్రోల్లో లేకుండా, వెరీ హై బీపీ ఉన్నవాళ్ళు, షుగర్స్ అస్సలు కంట్రోల్లో లేకుండా ఉన్నవాళ్ళు, అట్లాగే మీరు క్రానిక్ చైన్ స్మోకర్స్ అయినా కూడా ఇటువంటి హార్మోనల్ కాంట్రసెప్షన్ ని అవాయిడ్ చేయాలి. దాంతో పాటు మీకు సివియర్ మైగ్రేన్ ఉన్నట్టయితే కూడా ఈ హార్మోనల్ కాంట్రసెప్షన్ ద్వారా ఆ మైగ్రేన్ పెరగవచ్చు. సో ఇటువంటి కండిషన్స్ ఉన్నవారు ఈ హార్మోనల్ కాంట్రసెప్షన్ ని వాడకూడదు. హార్మోనల్ కాంట్రసెప్షన్ లో చాలా టైప్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, అంటే రోజు మనం మింగే టాబ్లెట్స్. ఇవి కాకుండా నెలకు 3 నెలలకు వేసుకునే ఇంజెక్షన్స్ ఉంటాయి. అట్లాగే గర్భసంచి లోపల కాపర్ టీ అని పెట్టించుకుంటారు. ఇది గర్భసంచి లోపలే ఉండి రోజు హార్మోన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు హార్మోనల్ ఇంప్లాంట్స్ కూడా ఈ రోజుల్లో అవైలబుల్ గా ఉన్నాయి. సో హార్మోన్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఇంట్రాయూట్రైన్ డివైజెస్, ఇంప్లాంట్స్, ఇట్లా డిఫరెంట్ వేస్ లో మనం హార్మోనల్ కాంట్రసెప్షన్ వాడవచ్చు. సో మీకు హార్మోనల్ కాంట్రసెప్షన్ సూట్ అవుతుందా లేదా, ఎలా వాడాలి, ఎటువంటి కాంట్రసెప్షన్ వాడాలి అనేది మీ డాక్టర్ తో డిస్కస్ చేసి మీరు డిసైడ్ చేసుకోవాలి.
సో ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి ఉన్న డిఫరెంట్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏంటి, అందులో మీకు ఏది సూట్ అవుతుంది, దేనికి ఫెయిల్యూర్ రేట్స్ తక్కువగా ఉంటాయి అని తెలుసుకొని కాంట్రాసెప్షన్ వాడడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీకు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నట్టయితే మీరు హార్మోనల్ కాంట్రాసెప్టివ్ వాడుతున్నా కూడా దానితో పాటు బ్యారియర్ కాంట్రాసెప్షన్ అంటే డబుల్ ప్రొటెక్షన్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యారియర్ కాంట్రాసెప్షన్ ద్వారా STDs అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ ప్రొటెక్షన్ తో పాటు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ని కూడా అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒక డాక్టర్ ని కలిసి మీకున్న నీడ్స్ ని డిస్కస్ చేసి దానికి సూటబుల్ కాంట్రసెప్టివ్ సెలెక్ట్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్, ఫర్టిలికా IVF, హైదరాబాద్.